రీసెంట్‌గా మా దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకుని పళ్ళు పుచ్చిపోతున్నాయి. పళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డిఫరెంట్ ఏజెస్‌లో పిల్లల్ని తీసుకొనొచ్చారు. పాల పళ్ళనేవి ఊడిపోయే పళ్ళే కాబట్టి వీటికి అంత కేర్ అవసరమా? ఎలాగో కొత్త పళ్ళు నీట్‌గా వస్తాయి కదా! అప్పుడు తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. ఇప్పుడు పిల్లల్లో చేయగలిగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అలాగే ఈ పుచ్చు అనేది రాకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టీత్ టాక్స్ బై డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ దీపిక. వెల్కమ్ టు ఎపిసోడ్ 15. నేను మీ డాక్టర్ మనోజ్ఞ. ఈరోజు మనం చైల్డ్ అండ్ ఓరల్ కేర్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. రీసెంట్‌గా మా దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకుని పళ్ళు పుచ్చిపోతున్నాయి, పళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డిఫరెంట్ ఏజెస్‌లో పిల్లల్ని తీసుకొనొచ్చారు. అందుకని ఈరోజు వీడియో పిల్లలు మరియు వాళ్ళకి ఎలాంటి టీత్ కేర్, ఓరల్ కేర్ తీసుకోవాలనే దాని గురించి చేస్తున్నాను. సో పిల్లల్లో ఏ ఏజ్ నుంచి మనం టీత్ రిలేటెడ్ కేర్ తీసుకోవాలి అంటే, వాళ్ళకి పళ్ళు లేనప్పటి నుంచి, అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా మనం వాళ్ళ పంటకి కేర్ తీసుకోవాలి. ఎలా తీసుకోగలము? వాళ్ళు పళ్ళు లేనప్పుడు వాళ్ళ గమ్స్ మనం ఏమనుకుంటామంటే చాలా స్మూత్గా ఉంటాయి, ఏమీ తినలేరు అనుకుంటాం. కానీ పళ్ళు లేని వాళ్ళ గమ్స్, చిన్నపిల్లల గమ్స్ చూస్తే చిన్నపిల్లలకి గమ్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో వాళ్ళు ఏమైనా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పళ్ళు లేకపోయినా వాళ్ళు ఈజీగా తినగలరు. మిల్క్ ఫీడింగ్ ఇలా ఎర్లీ సాలిడ్ ఫుడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ గమ్స్ మీద అంతా లేయర్స్గా పట్టేస్తుంది. సో బ్రషింగ్ అది కనుక, అంటే గమ్ మసాజ్ కానీ గమ్స్ క్లీన్ చేయకపోవడం ఇట్లాంటివి చేయకపోతే దానికి బ్యాక్టీరియా, వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా ఉండదు కాబట్టి త్వరగా బ్యాక్టీరియల్ అటాక్ వచ్చి వాళ్ళకి అక్కడ హైజీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మాకు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్న డౌట్ కానీ లేకపోతే క్వశ్చన్ కానీ పేరెంట్స్ నుంచి ఏంటంటే, పాల పళ్ళు అనేవి ఊడిపోయే పళ్ళే కాబట్టి వీటికి అంత కేర్ అవసరమా? ఎలాగో కొత్త పళ్ళు నీట్‌గా వస్తాయి కదా! అప్పుడు తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. బట్ ఏంటంటే పాల పళ్ళు ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే పాల పళ్ళ కిందనే మనకి కొత్తగా వచ్చే పళ్ళు అనేవి ఉంటాయి. సో ఒకసారి ఇవి ఇన్ఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది కింద టీత్ ఏదైతే దాని చుట్టూ ఉండే ఫాలికల్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని ఇన్ఫెక్ట్ చేసి కొత్త పళ్ళు వచ్చే వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుందన్నమాట. అండ్ పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా పాస్ ఆన్ అవుతుంది, అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని చెప్పి పాళ్ళ పళ్ళు ఈవెన్గా ఊడిపోయినప్పటికీ కూడా డెఫినెట్గా మనం కేర్ అనేది 100% తీసుకోవాలి. అప్పుడే మనకి ఉన్న పళ్ళని వాళ్ళు ఎఫెక్టివ్గా యూజ్ చేయగలరు. అట్ ద సేమ్ టైం వచ్చే పళ్ళు కూడా చాలా హెల్తీగా వస్తాయి బయటికి. ఇప్పుడు పిల్లల్లో చేయగలిగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అలాగే ఈ పుచ్చు అనేది రాకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒక డౌట్ ఉండే. సో ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి మనకి ఫ్లోరైడ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది అండ్ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటారు. సో ఇవి రెండు ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్కి ఎక్కువగా పుచ్చులు ఉండొచ్చు. సో కొంత ఛాన్సెస్ పిల్లలకు కూడా అట్లాగా పుచ్చులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే టీత్లో ఉండే వేరియేషన్స్ ప్రకారంగా, అనాటమికల్ డిఫరెన్సెస్ ప్రకారంగా కూడా పుచ్చులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అలాంటి పిల్లలకి మనం ప్రివెంటివ్గానే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ అప్లికేషన్ అలాగే ఫ్లోరైడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇనిషియల్ స్టేజెస్లో పుచ్చులు అనేవి ఉన్నప్పుడు ఫిల్లింగ్స్తో అది క్యూర్ చేయొచ్చు. ఒకవేళ ఇన్డెప్త్గా వెళ్ళిపోతే, నెగ్లెక్ట్ చేసినప్పుడు అవి లోపల పంటి నరం వరకు వెళ్ళిపోతే పెద్దవాళ్ళకి ఎలాగైతే రూట్ కెనాల్ చేస్తామో అట్లానే పిల్లలకి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మరీ పట్టేసి అట్లాగా ఊడిపోయే స్టేజ్లో ఉంటే తప్ప పిల్లలకి పళ్ళు తీయాల్సిన అవసరం ఏమి ఉండకుండానే మనం రెస్టరేటివ్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. సో ఇవి పిల్లలకి మనం చేసుకునే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అండ్ అలాగే పిల్లల హ్యాబిట్స్ పరంగా కొంతమందికి వంకర పళ్ళు వస్తూ ఉంటాయి. సో ఆ వంకర పళ్ళకు కూడా కరెక్ట్గా అలైన్ చేసుకునేందుకు చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా తొందరగా వాళ్ళకి టీత్ అనేవి మంచి అలైన్మెంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు పిల్లలకి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్రషింగ్ అనేది మనకి ఫస్ట్ టూత్ నోట్లోకి వచ్చిన దగ్గర నుంచి
బ్రషింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి టీత్ లేయర్స్ అనేవి చాలా ఫ్యూగా ఉంటాయి. ఆ 3 లేయర్స్ ఏవైతే మన టీత్లో ఉంటాయో ఎనామెల్, డెంటిన్ అని, పల్ప్ అని, ఈ లేయర్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో వీళ్ళకి ఇప్పుడు కొంతమంది నైట్ బాటిల్ ఫీడింగ్ చేసి అట్లా వదిలేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లేయర్స్ అనేవి మిల్క్ రిలేటెడ్ లేయర్స్ కానీ సాలిడ్ రిలేటెడ్ లేయర్స్ కానీ టీత్ మీద అట్లానే ఉండి స్లోగా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లా అట్రాక్ట్ చేసినప్పుడు స్లోగా పన్ను అనేది పుచ్చడం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి చాలా త్వరగా, అంటే పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలకి చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. అందుకనే ఫస్ట్ టూత్ వచ్చిన దగ్గర నుంచి కూడా బ్రషింగ్ హ్యాబిట్ అనేది స్టార్ట్ చేయాలి. 2 times డైలీ బ్రషింగ్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇన్ కేస్ మీకు ఏమైనా పిల్లల ట్రీట్మెంట్స్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే మీకు వేరే ఏదైనా టాపిక్ గురించి కావాలనుకున్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. మేము దాన్ని చూసి ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో రిఫర్ చేస్తాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. స్మైల్స్ ఫర్ టుడే అండ్ సీ యూ టుమారో. బాయ్.